అమరావతిలోని వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కార్యక్రమానికి వచ్చేసిన ప్రజానికానికి ముఖ్యంగా సహచర కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ 101వ జయంతి సందర్భంగా మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఒక అభివృద్ధి ప్రదాత, ఒక స్ఫూర్తిదాత, ఒక సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా అసాధారణ స్థాయికి ఎదిగిన అసామాన్య నాయకుడు. సర్వకాల సర్వావస్థలందు కూడా ఎప్పుడూ సహనం కోల్పోకుండా, సమన్వయం కోల్పోకుండా అద్భుత పాలన అందించిన రాజనీతిజ్ఞుడు. 10 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా, ముచ్చడిగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. రూరల్ రోడ్ రెవల్యూషన్ని, హైవే రెవల్యూషన్ని, పోర్ట్ రెవల్యూషన్ని, ఎయిర్పోర్ట్ రెవల్యూషన్ని, డిజిటల్ రెవల్యూషన్ని, ఐటీ రెవల్యూషన్ని, చివరికి పొలిటికల్ కనెక్టివిటీని కూడా ఆనాడు అద్భుతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలని రహదారుల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చిన, లేదా వ్యవసాయ రంగానికి ఊతంగా ఉండడం కోసం సమగ్ర పంటల బీమా పథకానికి రూపకల్పన చేసిన, లేదా రైతన్నకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించిన, అది ఆనాడు వాజ్పేయి గారు చేసిన విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆనాడు ఈ సర్వశిక్షా అభియాన్ తీసుకొచ్చి నిరక్షరాస్యత ఉంటున్న దేశాన్ని అక్షరాస్యత వైపు నడిపించే ప్రయత్నం కూడా మహనీయుడు చేశాడు. ఆయన కవిహృదయుడు అనే విషయం మన అందరికీ తెలుసు. తను సమాజంలో ఉంటున్న అంతరాలని, ప్రజలు కన్నీళ్ళని, కష్టాలని, కడిగండ్లని తన కవితా రూపంలో ప్రదర్శిస్తూనే అదే సమయంలో పార్లమెంట్లో అదే సమస్యల మీద తన అద్భుతమైన వాక్పట్యంతో పోరాడి, మాట్లాడి వాటిని పరిష్కారం కూడా చూసిన నాయకుడు అన్న విషయం తెలుసు. మనం అటువంటి నాయకుడు ఇవాళ విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. వారి పేరుతో సుఫలపాలన యాత్ర దినాన్ని జరుపుకుంటున్నాం. మిత్రులారా, కవి హృదయుడు అనుకున్నప్పుడు ఎక్కడ కూడా సిద్ధాంతం విషయంలో కానీ, దేశ భద్రత విషయంలో కానీ ఏనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీ పడలేదు. ఆయన మై హార్ నహీ మానుంగా, రార్ నహీ టానుంగా, కాల్ కా కపాల్ పే మై లిఖతా మిడతా జావుంగా, నయా గీత్ గాతే జావుంగా అని చెప్పాడు. నేను అపజయాన్ని ఒప్పుకోను, కొత్త రహదారిని నిర్మిస్తాను, కాలం రాసిన తలరాతను చెరిపేస్తాను, కొత్త గీతాన్ని పాడుకుంటూ వెళ్ళిపోతానని చెప్పాడు. కాలంతో పాటు కనుమరుగైపోయేవాడు నాయకుడు కాదు, కలకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోయేవాడు అభిమాన నాయకుడు అవుతాడు, ఆదర్శ నాయకుడు అవుతాడు, 10 తరాలతో వాడు నాయకుడు అవుతాడు. ఇవాళ అనేక మంది నాయకత్వం, ముఖ్యంగా నాటి ప్రధాని చూపిన మార్గంలో నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ మార్గంలో నడుస్తున్నారు. మనందరి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ ఆ మార్గంలో నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు 4 రహదారుల హైవేలు లేకపోతే 5,000 కిలోమీటర్ల రహదారుల కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజం తీసుకొస్తే ఇవాళ 65,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం పూర్తయింది. 55,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం భారత్మాల, సాగర్మాల కింద జరుగుతోంది. అదేవిధంగా 27 ఎక్స్ప్రెస్ వేలు వస్తున్నాయి, ఎలివేటెడ్ కారిడార్లు వస్తున్నాయి. అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ దాకా కూడా ఎక్స్ప్రెస్ వే వస్తున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆనాడు